మన్యం జిల్లా పార్వతీపురంలో ఐటీడీఏ ప్రాంగణంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అడవి తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం గిరిజనులతో కలిసి ఎమ్మెల్యే విజయ్ చంద్ర దింసా నృత్యం చేశారు. ప్రపంచ నాగరికతకు మూలపురుషులు ఆదివాసీలేనని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎమ్మెల్యే పీఓ మాధవంతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. కూటమి ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ పెడుతోందని, గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకే ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని విజయ్ చంద్ర తెలిపారు. సమాజం మొత్తం కూడా ఒకప్పుడు ట్రైబ్ అనే విషయాన్ని మర్చిపోకూడదు. అందుకనే మానవ మూలాలు ఆదివాసీ మూలాల నుంచే వచ్చాయనేది నేను సగర్వంగా ఆదివాసీలందరికీ కూడా ఈ ఒక గొప్ప విషయాన్ని తెలియజేస్తూ, ఈ ఆదివాసీ ప్రపంచాన్నే కాదు గొప్ప కల్చర్ని కూడా ఇప్పటికీ కాపాడుతున్నాయి. అడవుల్ని కాపాడడం, ఎకోసిస్టాన్ని అంటే ఒక ప్రకృతిని అనుసంధానమై ప్రకృతితోని పెరిగే ఆదివాసీలకి ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రోగ్రాన్ని మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసినందుకు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం రేపు ఘనంగా ఆదివాసీ దినోత్సవం విజయవాడలో కూడా జరపడం జరుగుతుంది. ఆదివాసీలు గిరిజనులకు కావాల్సిన మెరుగైన సౌకర్యాలు ఈ ప్రభుత్వంలో తీసుకురావడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. వాళ్ళకి కావాల్సిన ఆరోగ్యం, వాళ్ళకి కావాల్సిన విద్య, వాళ్ళకి కావాల్సిన ఉద్యోగాలు వాళ్ళ దగ్గరే జీవో నెంబర్ 3ని తిరిగి మళ్ళీ పునఃప్రారంభిస్తూ మీ ఉద్యోగాలు జరుగుతుందని మీ అందరికీ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీతో పాటే మేము మీ ఎదుగుదలకే తెలుగుదేశం గవర్నమెంట్ ఉంటుందని, ఎన్డీఏ గవర్నమెంట్ ఉందని ప్రగాఢంగా సగర్వంగా చెప్పుకోవడం జరుగుతుంది. జై ఆదివాసీ. పశ్చిమలోని ప్రభుత్వ కళాశాల